వచ్చేసి జావాస్క్రిప్ట్ వేరియబుల్స్. సో జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ అసలు ఎలా డిక్లేర్ చేస్తాము, దాన్ని వేరియబుల్ ఎలా అసైన్ చేస్తాము, వాల్యూ ఎలా అసైన్ చేస్తాము విత్ ఎగ్జాంపుల్స్, రైట్? సో ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటి? వేరీ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఏ ఈక్వల్ టు 5 అన్నాను అనుకోండి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 అంటే ఏ యొక్క అడ్రస్ లో ఆ వేరియబుల్ 5 వాల్యూ 5 హోల్డ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 5 అంటే 5 ఎప్పుడు హోల్డ్ అవుతుంది. నేను ఏ ఈక్వల్ టు 10 అని అనుకోండి, 5 కాస్త ఓవర్ రైట్ అయిపోయి 10 వస్తుంది. అంటే వేరీ అంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, అని వేరియబుల్ అంటారు. సో వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ వాల్యూస్. సో నేమ్ ఈక్వల్ టు జాన్ ఆర్ ఎక్స్ప్రెషన్ సమ్ ఈక్వల్ టు x plus 4. సో డిక్లేర్ వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్. బిఫోర్ యూజింగ్ ఏ వేరియబుల్ యూ ఫస్ట్ నీడ్ టు డిక్లేర్ ఇట్. సో ఫస్ట్ మనం వేరియబుల్ యూజ్ చేయక ముందు మనం డిక్లేర్ చేయాలి. యూ హ్యావ్ టు యూజ్ కీవర్డ్ వేర్ టు డిక్లేర్ వేరియబుల్ లైక్ దిస్. సో వేర్ నేమ్. ఓకే, సో వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే మనం వేర్ యూజ్ చేస్తాం. సో అసైన్ ఏ వాల్యూ టు ద వేరియబుల్. సో వేర్ నేమ్ ఈక్వల్ టు జాన్. ఓకే, వేర్ నేమ్ డిక్లేర్ చేసిన తర్వాత నేమ్ ఈక్వల్ టు జాన్ అని అసైన్ చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు మనం ఇలా అంటున్నాం కదా. సో అసలు మన వేరియబుల్ నేమ్స్ ఎలా డిఫైన్ చేయాలి, దానికి ఏమన్నా కన్వెన్షన్స్ ఉన్నాయా? ఓకే, అంటే ఇప్పుడు ఈ వేరియబుల్ ఇలాగే డిక్లేర్ చేయాలి అని ఏమన్నా వాట్ టు సే గైడ్ లైన్స్ ఉన్నాయా? ఓకే, అది మనం చూద్దాం. సో నేమింగ్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ ఆర్ గైడ్ లైన్స్ ఫర్ డిక్లేరింగ్ వేరియబుల్స్ ఆర్ ఐడెంటిఫైయర్స్. సో ఒక వేరియబుల్స్ డిక్లేర్ చేయాలంటే దాని గైడ్ లైన్స్ ఉంది. ఏ వేరియబుల్ నేమ్ షుడ్ యాక్యురేట్లీ ఐడెంటిఫై యువర్ వేరియబుల్. సో వేరియబుల్ నేమ్ ఇచ్చామంటే మనం ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. వెన్ యూ క్రియేట్ గుడ్ వేరియబుల్ నేమ్స్, యువర్ జావాస్క్రిప్ట్ కోడ్ బికమ్స్ ఈజియర్ టు అండర్స్టాండ్ అండ్ ఈజియర్ టు వర్క్ విత్. సో మీరు జావాస్క్రిప్ట్ కోడ్ మంచి వేరియబుల్ నేమ్స్ ఇచ్చారనుకోండి, మీ జావాస్క్రిప్ట్ కోడ్ ఈజియర్ గా అండర్స్టాండ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఈజియర్ గా వర్క్ చేయొచ్చు. సో ప్రాపర్లీ నేమింగ్ వేరియబుల్స్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. సో వేరియబుల్స్ ని నేమ్ చేయడం మనకు చాలా ఇంపార్టెంట్. సో వేరియబుల్ నేమ్స్ కెనాట్ కంటైన్ స్పేసెస్. సో వేరియబుల్ నేమ్స్ లో స్పేసెస్ ఉండకూడదు. వేరియబుల్ నేమ్స్ మస్ట్ బిగిన్ విత్ ఎ లెటర్, అండ్ అండర్స్కోర్ ఆర్ అ డాలర్ సైన్. సో ఈ వేరియబుల్ నేమ్ లెటర్ తో స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే అండర్స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే డాలర్ సైన్ తో స్టార్ట్ అవ్వచ్చు. Variable names can only contain letters, numbers, underscore or dollar signs. Variable names are case sensitive. So variable names are case sensitive. So best practices enti. So don't use names that are too short. So simple one letter name. So one letter names ante var h, var p, ila one letter names మంచి ఒపీనియన్ కాదు, మంచి ఆప్షన్ కాదు. ఓకే, సో డోంట్ యూజ్ నేమ్స్ దట్ ఆర్ టూ స్టార్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను అంటే ఇప్పుడు మనీ కన్వర్టర్ అనుకోండి. సో మనీ అండర్స్కోర్ కన్వర్టర్, వేర్ మనీ అండర్స్కోర్ కన్వర్టర్. సో మీకు ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, సో యూజ్ మోర్ దెన్ వన్ వర్డ్ టు నేమ్ యువర్ వేరియబుల్. దిస్ విల్ ఎన్ష్యూర్ యువర్ వేరియబుల్ నేమ్ ఈస్ ప్రిసైజ్. సో ఒక వర్డ్ కంటే ఎక్కువ వర్డ్ యూజ్ చేస్తే డిఫైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వేర్ వెల్కమ్ యూజర్ అని ఇచ్చామనుకోండి, వెల్కమ్ సపరేట్ గా యూజర్ సపరేట్ గా మనం 2 వర్డ్స్ ఇచ్చామనుకోండి, అదే ప్రాబ్లం. వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే వెల్కమ్ అండర్స్కోర్ యూజర్, లేకపోతే వెల్కమ్ యూజర్ కలిపి వితౌట్ స్పేసెస్ అలా ఇవ్వాలి. సో వెన్ యూజింగ్ మోర్ దెన్ వన్ వర్డ్ ఇన్ వేరియబుల్ నేమ్స్, ఆల్వేస్ పుట్ ది అడ్జెక్టివ్ టు ద లెఫ్ట్. అంటే గ్రీన్ గ్రాస్ అంటే ఇక్కడ ఏంటంటే మన దీన్ని క్యామెల్ కేస్ అంటాం. అంటే సెకండ్ ఇది ఎప్పుడు క్యాపిటల్ ఉంటుంది. 2 వర్డ్స్, ఇది గ్రీన్ అనేది ఒక వర్డ్, గ్రాస్ అనేది ఒక వర్డ్. ఇందులో సెకండ్ వర్డ్ ఎప్పుడు ఫస్ట్ ఇది క్యాపిటల్ ఉంటుంది. దీన్ని క్యామెల్ కేస్ అంటాం. సో పిక్ ఏ స్టైల్ ఫర్ నేమ్స్ విత్ మోర్ దాన్ వన్ వర్డ్ అండ్ స్టిక్ టు ఇట్. ఓకే, సో మనం యూజింగ్ అండర్ స్క్వేర్ కానీ లేకపోతే 2 కలిపి కానీ స్పేస్ అనేది ఉండకూడదు. స్పేస్ ఉంటే మన వేరియబుల్ నేమ్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ వేరియబుల్ నేమ్స్ కన్వెన్షన్స్ తెలుసుకున్నాం కదా. సో దీని మీద మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ వేరియబుల్ డిక్లరేషన్ కేస్ సెన్సిటివిటీ చూద్దాము. సో దానికోసం మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఇందులో మనకి జేఎస్ వేరియబుల్స్ డాట్ హెచ్టిఎంఎల్ సేవ్ చేద్దాము. సో ఫస్ట్ నేను హెచ్టిఎంఎల్ తీసుకున్నాను, తర్వాత హెచ్టిఎంఎల్తో క్లోజ్ చేస్తాను. తర్వాత నేను టైటిల్ తీసుకుంటాను. సో టైటిల్లో నేను ఐడెంటిఫైయర్స్ అండ్ లిటరల్స్ అని ఇస్తాను. సో టైటిల్ తీసుకుని దాంట్లో ఐడెంటిఫైయర్స్ అండ్ లిటరల్స్. సో ఇప్పుడు నేను టైటిల్ క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను స్క్రిప్ట్ తీసుకుంటాను. సో స్క్రిప్ట్ ట్యాగ్ ఇక్కడ మనం నార్మల్గా టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ జావాస్క్రిప్ట్ తీసుకోవచ్చు. బట్ HTML5 కాబట్టి
డైరెక్ట్గా మనం స్క్రిప్ట్ తీసేసుకోవచ్చు. సో స్క్రిప్ట్ ట్యాగ్, సో అందులో నేను ఇప్పుడు వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాను. సో 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి 3 వేరియబుల్స్ నేమ్ కేస్ టెస్టే. సో ఒకటి వచ్చేసి వేర్ కేస్ టెస్ట్, సో అన్ని లోవర్ కేసు. ఇంకోటి వచ్చేసి వేర్ కేస్ టెస్ట్, సో ఫస్ట్ లెటర్ అప్పర్ కేసు, సెకండ్ వర్డ్లో సెకండ్ లెటర్ అప్పర్ కేసు. మూడో కేసులో ఫస్ట్ది లోవర్ కేసు, సెకండ్ది అప్పర్ కేసు. సో కేస్ టెస్ట్ ఈక్వల్ టు వన్స్ అపాన్ ఏ టైమ్ అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ వేర్ కేస్ టెస్ట్ ఈక్వల్ టు 42 అంటున్నాను. ఓకే, సో అది నెంబర్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి వేర్ కేస్ టెస్ట్లో సి క్యాప్స్, సెకండ్ది అప్పర్ కేస్ అనమాట. సో ఇవన్నీ క్యామిల్ కేసింగ్ అనమాట. సో ఇక్కడ థర్డ్ ఏం తీసుకున్నానంటే డిఫరెంట్గా న్యూ డేట్ ఆఫ్ తీసుకున్నాను. ఓకే, సో న్యూ డేట్ ఆఫ్. సో ఇప్పుడు నేను స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను, రైట్. సో హెడ్ ట్యాగ్ని కూడా నేను ఇప్పుడు క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నేను బాడీ ట్యాగ్ తీసుకుంటాను. సో బాడీలో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటానంటే నేను ఇప్పుడు హెడ్డింగ్ అది ఫాంట్ సైజ్లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు అందుకే సెంటర్ ట్యాగ్ తీసుకుంటాను. సో సెంటర్ ట్యాగ్ ఏంటంటే మనకి సెంటర్ ఆఫ్ ద పేజ్ వస్తుంది అనమాట. సో సెంటర్లో ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 6. సో అందులో నేను జావాస్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్ అని తీసుకుంటాను. జావాస్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్. సో తర్వాత నేను ఫాంట్ క్లోజ్ చేస్తాను. తర్వాత నేను బ్రేక్ తీసుకుంటాను. సో బ్రేక్ ట్యాగ్. సో ఇది బ్రేక్ ట్యాగ్ దేనికోసం అంటే మనకి నెక్స్ట్ లైన్లోకి వస్తుంది అనమాట బ్రేక్ అయ్యి. సో నెక్స్ట్ మళ్ళీ ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ నేను ఐడెంటిఫైర్స్ అండ్ లిటరల్స్ అని తీసుకుంటాను. ఐడెంటిఫైర్స్ అండ్ లిటరల్స్. ఓకే, సో నేను ఫాంట్ సైజ్ క్లోజ్ చేస్తాను. తర్వాత సెంటర్ తీసుకుంటాను. సో బిఆర్ అంటే 2 బ్రేకులు తీసుకుంటాను, రైట్. అంటే 2 లైన్స్ తర్వాత వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇది సేవ్ చేసి ఒకసారి ఎక్కడి వరకు వచ్చిందో చూస్తే మనకి ఇక్కడ డీ ఫోల్డర్లో సేవ్ చేసాం కదా. సో డీ ఫోల్డర్లో మనం జేఎస్ ట్యూటోరియల్స్లో బేసిక్స్లో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, జేఎస్ వేరియబుల్స్.html అని. సో అది మనం ఓపెన్ చేద్దాం. సో గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తే అక్కడ జావాస్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్, ఐడెంటిఫైర్స్ అండ్ లిటరల్స్ మనకి మిడిల్లోకి వచ్చినాయి. ఎందుకంటే మనం సెంటర్ ట్యాగ్ తీసుకున్నాం కదా, సో అందుకే మనకి మిడిల్లోకి వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుందాము. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం, ఎందుకంటే వేరియబుల్స్ డిక్లేర్ చేసాం కదా ఆల్రెడీ, రైట్. సో ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటాను. సో పారాగ్రాఫ్లో ఇప్పుడు నేను చెప్తాను ద వాల్యూ ఆఫ్ మనం తీసుకునే వేరియబుల్ ఏంటి అనేది. ఓకే, సో ఆ వేరియబుల్ మనం ఆల్రెడీ డిక్లేర్ చేసాం కాబట్టి దాన్ని తీసుకుందాం. సో ద వాల్యూ ఆఫ్ ఫాంట్ ఫేస్ ఈక్వల్ టు, సో ఫాంట్ ఫేస్ అంటే డిఫరెంట్ ఫాంట్స్ ఉన్నాయి కదా మనకి, కొరియర్ అని, కొరియర్ న్యూ అని, టైమ్స్ న్యూ రోమన్ అని. సో అలా నేను కొరియర్ న్యూ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను కేస్ టెస్ట్. సో నేను డిక్లేర్ చేసిన వేరియబుల్ ఏంటి, ఫస్ట్ది అన్ని లోవర్ కేస్. సో కేస్ టెస్ట్ ఫాంట్ క్లోజ్ చేశాను. ఈజ్, సో ఇక్కడ నేను తీసుకుంటానంటే బి. ఓకే, అంటే బోల్డ్లో కనపడుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను స్క్రిప్ట్లో చూపిస్తాను. స్క్రిప్ట్ ఇప్పుడు document.write రాయాలి కదా, అంటే నాకు దాని మీద కనపడాలి అంటే వెబ్ పేజ్లో నేను document.writeలో ఇదంతా స్క్రిప్ట్ ట్యాగ్లో జరగాలి. సో నేను స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటాను. సో స్క్రిప్ట్, ఓకే. సో దాంట్లో document.write ఈక్వల్ టు, సారీ, document.write ఆఫ్ కేస్ టెస్ట్. సో కేస్ టెస్ట్ ఏమని చెప్పాను నేను, అన్ని లోవర్ కేస్ కదా. సో కేస్ టెస్ట్. ఓకే, క్లోజ్. ఆ స్క్రిప్ట్ ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తుంది. సో యూ షుడ్ బి కేర్ఫుల్ వైల్ డిక్లేరింగ్ ట్యాగ్స్. సో మనకు ఒక్కోసారి ఇక్కడ సరిగ్గా ప్రింట్ చేయకపోయినా మనకు మిస్టేక్స్ వస్తాయి. సో స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు మనం అదేంటి, ఫస్ట్ తీసుకుంది స్ట్రింగ్ లిటరల్, సెకండ్ వేరియబుల్ న్యూమరల్, థర్డ్ వేరియబుల్ అసలు ఏ లెటర్లో కాదు డేట్ తీసుకున్నాం. సో అది నేను ఇక్కడ చెప్పాలి. సో అందుకే నేను ఏం చేస్తానంటే
బోల్డ్ ట్యాగ్ క్లోజ్ చేసి ఇట్ వాజ్ ఇనిషియలైజ్డ్ టు ద స్ట్రింగ్ లిటరల్ వెన్ ఇట్ వాజ్ డిక్లేర్డ్. సో ఫస్ట్ మనం డిక్లేర్ చేసినప్పుడు స్ట్రింగ్ లిటరల్ ఇనిషియలైజ్ చేసామని చెప్తున్నాను. ఓకే, అదే మనం సెకండ్ కేసులో ఏమని చెప్తాము, సెకండ్ కేసులో నెంబర్ లిటరల్ కదా, థర్డ్ కేసులో అసలు ఏ లిటరల్ కాదు, అది డేట్ ఆబ్జెక్ట్ తీసుకున్నామని చెప్తాం. సో అదేంటంటే మీకు ఈజీగా అర్థం అవటం కోసం. ఓకే, సో నేను 2 బ్రేక్స్తో క్లోజ్ చేశాను. రైట్, ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేశాను. ఓకే, సో బాడీ ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తాను. మనం చెక్ చేద్దాం ఫస్ట్. ఇది ఫస్ట్ వేరియబుల్ కదా మనం డిక్లేర్ చేసింది. సో ఇప్పుడు మనం రీఫ్రెష్ చేస్తే ఏమొస్తుంది, సో మనకి ఏమొచ్చింది అక్కడ, ఇట్ వాజ్ ఇనిషియలైజ్డ్. ఇక్కడ మనకి ఏం డిక్లేర్ చేసాం, వన్స్ అపాన్ ఎ టైమ్. సో ఇది వన్స్ అపాన్ ఎ టైమ్ అని ఇక్కడ ప్రింట్ అయింది. ఇక్కడ మనం రాసాం కదా, ఇట్ వాజ్ ఇనిషియలైజ్డ్ టు ద స్ట్రింగ్ లిటరల్ వెన్ ఇట్ వాజ్ డిక్లేర్డ్. ఓకే, సో ఇప్పుడు మనం సెకండ్ వేరియబుల్ చూద్దాం. ఓకే, సో అక్కడ మనం ఏం చేస్తాం, కొరియర్ న్యూ అన్నాం కాబట్టి కొరియర్ న్యూలో ఫాంట్ తీసుకుంది. సో ఇక్కడ కేస్ టెస్ట్ అన్నాం కాబట్టి కేస్ టెస్ట్లో ఫస్ట్ మనం ఏమి ఇచ్చాము, అక్కడ వన్స్ అపాన్ ఎ టైమ్ అని ఇచ్చాం. సో అదే మనకి ఇక్కడ ప్రింట్ అయింది. ఇప్పుడు సెకండ్ది మళ్ళీ ఏం తీసుకోవాలి మనం, ఇక్కడ సెకండ్ది కేస్ టెస్ట్లో సి క్యాపిటల్ టీ క్యాపిటల్ తీసుకున్నాం. సో ఇప్పుడు అదే మనం ఇక్కడ చూపించాలి. ఓకే, సో సి క్యాపిటల్ టీ క్యాపిటల్. సో ఇప్పుడు మనకి మళ్ళీ ద వాల్యూ ఆఫ్ ఫాంట్ ఫేస్, ఓకే, ది వాల్యూ ఆఫ్ ఫాంట్ ఫేస్ మళ్ళీ సేమ్ కొరియర్ న్యూ తీసుకుంటాను. ఈసారి ఎలా ఉంటుందంటే కేస్ టెస్ట్లో సి క్యాపిటల్ టీ క్యాపిటల్ రెండు అప్పర్ కేస్ అన్నమాట. కొరియర్ న్యూ కేస్ టెస్ట్ ఫాంట్ క్లోజ్ చేస్తాను, ఈస్ మళ్ళీ బోర్డు ట్యాగ్ తీసుకుంటాను, మళ్ళీ స్క్రిప్ట్ ఓపెన్ చేయాలి కదా నేను. సో స్క్రిప్ట్ మళ్ళీ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ కేస్ టెస్ట్. సో ఈసారి ఏంటి, ఫస్ట్ సి క్యాపిటల్, నెక్స్ట్ వర్డ్ టీ క్యాపిటల్. సో మళ్ళీ బోల్డ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను, ఇట్ వాజ్ ఇనిషియలైజ్డ్ టు దట్ నెంబర్ లిటరల్ వెన్ ఇట్ వాజ్ డిక్లేర్డ్. సో ఫస్ట్ది ఏమని చెప్పాను, స్ట్రింగ్ లిటరల్ వెన్ ఇట్ వాజ్ డిక్లేర్డ్. సో సెకండ్ మనం డిక్లేర్ చేసింది ఏంటి, 42. సో 42 అంటే నెంబర్ లిటరల్. ఓకే, సో ఇట్ వాజ్ ఇనిషియలైజ్డ్ టు దట్ నెంబర్ లిటరల్ వెన్ ఇట్ వాజ్ డిక్లేర్డ్. when it was declared. సో తర్వాత మళ్ళీ నేను 2 బ్రేక్ ట్యాగ్స్ తీసుకుంటాను, ఎందుకంటే మనకి న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ సేమ్ వచ్చింది, అంటే ఈసారి తీసుకుంది 42. ఓకే, సో ఇట్ వాజ్ ఇనిషియలైజ్డ్ టు దట్ నెంబర్ లిటరల్ వెన్ ఇట్ వాజ్ డిక్లేర్డ్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ రైటింగ్ కన్నా ఆ పైన కాపీ చేసి నేను పేస్ట్ చేస్తాను. సో ఈసారి ఏం చేద్దామంటే ఆ మూడోది ఎలా డిక్లేర్ చేసాం వేరియబుల్, కేస్ టెస్ట్ కదా. సో కేస్ టెస్ట్లో సి క్యాపిటల్, సెకండ్ టీ క్యాపిటల్, ఇది క్యామిల్ కేసింగ్ అనమాట. ఓకే, ఇది ఏంటంటే జావా స్క్రిప్ట్ కేస్ సెన్సిటివ్ చెక్ చేయడానికి, అంటే అన్ని లోవర్ కేస్లో రాయొచ్చు. ఓకే, సో మనం వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాము ఏంటంటే జస్ట్ ఒక డెమాన్స్ట్రేషన్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో ఈసారి ఏం చేస్తానంటే అక్కడ నేను మారుస్తాను. సో ఇప్పుడు ఈసారి ఏంటి, అసలు అది ఏ లెటరల్తో ఇనిషియలైజ్ అవ్వలేదు, అక్కడ ఏమైంది, ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ అ డేట్ ఆబ్జెక్ట్. సో మూడోది డేట్ ఆబ్జెక్ట్ ఇచ్చాం, న్యూ డేట్ ఆఫ్. ఓకే, సో అదేం చేస్తాను, ఇట్ వాస్ నాట్ ఇనిషియలైజ్డ్ విత్ ఎ లిటరల్ టు ఎనీ లిటరల్ rather than it was declared as a date object. As a date object. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకి ఏమొచ్చింది, టుడేస్ డేట్ 14th August 14, 2021, 10:37 టైం వచ్చింది. ఓకే, సో not with any literal, it was declared as a date object. Okay, so ఇది మన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ జావాస్క్రిప్ట్ డిక్లేరింగ్ వేరియబుల్స్ అండ్ జావాస్క్రిప్ట్ కేస్ సెన్సిటివిటీ.
సో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్లో రిజర్వ్డ్ కీవర్డ్స్ కామెంట్స్ గురించి తెలుసుకుందాం.